దేవుని అతి శ్రేష్టమైన నామమునకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు ఈ సమయంలో మన ధ్యానం కొరకు ఆదికాండం 37వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుకుందాం. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిది, దుష్టమృగము వాణ్ణిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చేల్చబడెను అనెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చాను. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరునకు అతనిని అమ్మివేసిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించిన నీ మాటలు చదువుకున్నాం నాయన. నీ మాటలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్న సత్యాలను, భావాలను మీరు మాకు బయలుపరచండి. వాటిని అనుసరించి నడుచుకుంటూ నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకందరికీ కూడా మీరే దయచేయమని నాయన, నీ వాక్య ప్రకారమైనటువంటి జీవితాలు మాకందరికీ అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి యోసేపు అమ్మబడ్డాడు. అయితే ఇక్కడ అన్నలు ఒక అబద్ధాన్ని అల్లి ఇక్కడ రూబేనుకు అలాగే తండ్రి అయినటువంటి యాకోబుకు వారు చెబుతూ ఉన్నారు. ఏమంటున్నారు? దుష్టమృగము తినివేసింది అని అబద్ధం చెప్తున్నారు. ప్రియమైన వారలారా, గమనించండి. యోసేపును వాస్తవంగా మిద్యానీయులకు, ఆ వర్తకులకు అమ్మివేశారు. అయితే ఇక్కడ వారు ఏం చెప్తున్నారు అంటే, రూబేనుతోనూ తన తండ్రితోనూ దుష్టమృగం తినివేసింది అన్నారు. ఇక్కడ చూడండి, తన సొంత సహోదరుణ్ణి ఒక బానిసగా అమ్మివేయటము అనేది ఒక గొప్ప తప్పు, నేరమైతే ఈ తప్పును కప్పిపెట్టుకోవడానికి మరొక తప్పు, అబద్ధం చెప్తున్నారు. ఒక తప్పు కప్పుకోవడానికి మరికొన్ని తప్పులు చేస్తూ ఉండటం అనేది మానవుని యొక్క నైజం. తప్పులు ఒప్పుకునేటువంటి నైజం మానవునికి లేదు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను రక్షించును అని చెప్తుంది. అలాగే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు,
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందును అని కూడా బైబిల్ చెప్తుంది. ప్రియులారా, గమనించండి, వీళ్ళు తప్పు చేసి కప్పుకుంటున్నారు. ఆ తప్పు కప్పిపెట్టడానికి మరికొన్ని తప్పులు చేస్తున్నారు ఈ యోసేపు యొక్క సహోదరులు. ప్రియులారా, దైవ గ్రంథంలో చాలామంది అట్లాగే చేశారు. ఉదాహరణగా మనము రాహేలును చూసినట్లయితే, రాహేలు తన భర్తతో తన కుటుంబంతో ప్రయాణం చేస్తూ వచ్చేటప్పుడు లాబాను ఇంట్లో ఉన్నటువంటి గృహదేవతలను దొంగిలించి ఒంటె సామగ్రిలో దాచిపెట్టి ఆ ఒంటి మీద కూర్చొని నేను దిగలేను, నేను కడగా ఉన్నాను అని చెప్పి అబద్ధం చెప్పింది. దొంగిలించడం ఒక నేరం, దాచిపెట్టడం ఒక నేరం. ఈ నేరాన్ని కప్పుకోవడానికి మరొక నేరం ఏంటంటే నేను కడగా ఉన్నాను అని చెప్పి అబద్ధం చెప్పింది. ప్రియులారా, చూడండి, చేసిన తప్పును ఒప్పుకుంటే దేవుని కనికరాన్ని పొందుతాం. కప్పుకుంటే మనకు నష్టమే కానీ మేలనేది కలగదు. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఒప్పుకోలు అనేది కనపడటం లేదు. ఆనాడు ప్రత్యక్షపు గుడారములో ఆవరణములో మనకి కనబడేది ఏంటంటే నీళ్లతో నిండి ఉన్నటువంటి గంగాలు. యాజకులు, లేవీలు మొదట ఆ నీళ్లతో శుభ్రంగా స్నానం చేసి రావాలి, కడుక్కోవాలి. కడగబడిన అనుభవం అనేది ఎప్పుడైతే మనకు ఉండదో అప్పుడే మనం ఆత్మీయ జీవితంలో వర్ధిల్లం. కడుగబడుట అనేది మన చేసినటువంటి ప్రతి చిన్న పాపాన్ని, ప్రతి చిన్న తప్పిదాన్ని, అతిక్రమాన్ని వెంటనే ఒప్పుకోవాలి. చూడండి, మన కాలికి కానీ మన చేతికి కానీ మురికైన తర్వాత మనం ఆటేసేపు ఆ మురికితో ఉండం, వెంటనే దాన్ని కడుక్కుంటాం. అట్లాగే మన ఆధ్యాత్మిక జీవితంలో మన శరీర అవయవాల ద్వారా మనం చేసినటువంటి పాపం అనేటువంటి మురికి మన ఆత్మకు అంటుకుంటుంది కనుక ఆ మురికిని మనము దేవుని వాక్యపు వెలుగులో, దేవుని సన్నిధిలో కడగబడినటువంటి అనుభవం కలిగి ఉండాలి. అంతేగాని అది కప్పుకునే అనుభవంగా ఉండకూడదు, కప్పుకోకూడదు. అలాగే గెహాజీ కూడా అలాగే చేశాడు. ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఇక్కడే ఉన్నాను అని అబద్ధం చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు గెహాజీ? గెహాజీకి డబ్బు కావాలి, వస్త్రాలు కావాలి. తన గురువుగారైనటువంటి ఎలీషా వద్దు అన్నటువంటి వాటిని తాను కావాలని తెచ్చుకుని దాచిపెట్టుకుని, పైగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళేది ఇక్కడే ఉన్నాను అని చెప్పి అబద్ధం చెప్పాడు. వద్దు అన్న దాన్ని తేవటం, దాచిపెట్టడం, పైగా అబద్ధాలు చెప్పటం. ప్రియమైన వారలారా, గమనించండి, ఈ ఒప్పుకోలు అనుభవం అనేది ఎప్పుడైతే విశ్వాసికి ఉండదో అప్పుడు కప్పుకుంటూ ఉంటాడు. ప్రతి పాపాన్ని కప్పుకుంటూ ఉంటాడు, దాచిపెట్టుకుంటూ ఉంటాడు. అందుకని ఆత్మీయ జీవితంలో వీళ్ళు వర్ధిల్లరు, ఆత్మీయ జీవితంలో వీరు ఎదుగుదల ఉండదు. రక్షించబడి 30-40 సంవత్సరాలైనా వీరిలో ఉండవలసినటువంటి అభివృద్ధి ఏమాత్రం కనబడదు. కారణం ఏంటంటే వీళ్ళు తప్పులు చేసి కప్పుకుంటూ ఉంటారు. అదే వీళ్ళకు ఉన్నటువంటి జబ్బు. అయితే యాకోబు కూడా మోసం చేశాడు అన్నని, తండ్రితో అబద్ధం చెప్పాడు. ప్రియులారా, గమనించండి, యాకోబు కళ్ళు కనబడినటువంటి తండ్రిని అబద్ధం చెప్పి మోసం చేశాడు. అలాగైతే ఒక రకంగా చూస్తే ఆనాడు తండ్రిని, అన్న అయినటువంటి ఏశావును ఎంతో దుఃఖపెట్టాడు, ఏడ్పించాడు. ప్రియులారా, ఇక్కడ అదే అబద్ధం వలన, అదే మోసం వలన ఇప్పుడు తను ఏడుస్తూ ఉన్నాడు. ఎంత ఏడుస్తున్నాడు అంటే చూడండి, 35వ వచనంలో అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నం చేసిరి, అయితే అతడు ఓదార్పు పొందనొల్లక. ఎంతమంది ఓదార్చినా, ఎంతమంది ఆదరకరమైన మాటలు చెప్పినా యాకోబుకి ఓదార్పు కలగటం లేదు.
ఆనాడు ఇస్సాకుని ఓదార్చేవారు లేరు, ఏశావును ఓదార్చేవారు లేరు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఎలుగెత్తి ఏడ్చారు. అయితే ఇక్కడ యాకోబుకి ఓదార్చే వాళ్ళు ఉన్నా ప్రియులారా, అతడు ఓదార్పు పొందనొల్లకపోయెను అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా మనము అనేకమైనటువంటి చెడ్డ పనులు చేసి, అనేకమైన మోసాలు చేసి, అబద్ధాలాడి అవి కప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారుగా లేరు. దయచేసి వినండి, గమనించండి. మనం వర్ధిల్లాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. అభివృద్ధి చెందాలి. ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం? ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాం? వర్ధిల్లడం, అభివృద్ధి చెందడం అంటే భౌతిక విషయాల్లో కాదండి. భౌతిక విషయాల్లో చాలా బాగా వర్ధిల్లారు, చాలా ఉన్నాయి. కానీ ఆత్మీయతలోనే దరిద్రులుగా ఉన్నారు ఈనాడు క్రైస్తవులు. ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి లేదు, వర్ధిల్లేది లేదు. కారణం ఏంటంటే ఇదిగో కప్పుకునేటువంటి ఈ పాపం, ఒప్పుకోకుండా కప్పుకోవటం, దాచిపెట్టడం, ఈ పాపాలు విశ్వాసిని వర్ధిల్లకుండా, అభివృద్ధి చెందకుండా చేస్తూ ఉన్నాయి ప్రియులారా. మాత్రమే కాదు, నీవు కప్పుకున్నా, నువ్వు దాచిపెట్టినా, మోసం చేసినా అది ఏదో ఒకనాడు బయటపడుతుంది. ఇది వాస్తవం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఏ విధంగా మనం చూస్తాం చూడండి. కాబట్టి సమయము రాకమునపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రియమైన వారులారా, గమనించండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, నీ రహస్యాలు, అంధకారంలో నువ్వు చేసిన పాపాలు, నీ తప్పిదాలు, నీ మోసాలు, నీ అబద్ధపు మాటలు అన్నీ ఆనాడు వెలుగులోనికి తీసుకొస్తాడు. నీ హృదయంలో ఉన్నదంతా కూడా బయటికి తీసుకొస్తాడు. అందుకని మనము కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనములో, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. సిగ్గుపడక. ప్రియులారా, రేపొద్దున ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు ఎదుట సిగ్గుపడకుండగా ధైర్యంగా మనము నిలబడాలంటే ఇప్పుడే మన తప్పిదాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆనాడు యోసేపు అన్నలు ఒక తప్పు చేసి దాన్ని కప్పడానికి మరికొన్ని తప్పులు వారు చేశారు. అలాగా అనేక మంది భక్తులు, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వీరందరూ తప్పులు చేసి కప్పిపెట్టుకున్నారు. ఆ తప్పును ఒప్పుకుంటే అప్పుడే పరిష్కారం అయిపోయేది. కానీ వీరి పరిష్కారము వీరి ఆలోచనలతో వెతికారు. కప్పుకుంటే పరిష్కారం అనుకున్నారు, కానీ అది పెద్దదవుతుంది, దానికి పరిష్కారం అది కాదు అనేటువంటి సంగతి వారు గుర్తించలేకపోయారు. ఒకటే ఒక పరిష్కారం, మన పాపానికి పరిష్కారం ఏంటంటే పశ్చాత్తాపముతో మన పాపములను క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుని ఎదుట వాటిని ఒప్పుకోవటమే మనకి పరిష్కారం. మన సమస్యలకు పరిష్కారం, అసలు సమస్యలకు మూలం పాపం.
ఆ పాపాన్ని మనం యథార్థంగా ఒప్పుకుంటే ఆ సమస్యకు అది పరిష్కారం. మనము దేవుని ఎదుట రేపొద్దున సిగ్గుపడకుండగా ధైర్యంగా తలెత్తుకుని ఉండాలంటే ఇప్పుడే ఈ లోకంలో ఉండగానే, మనం బ్రతికి ఉండగానే మన పాపాలన్నీ కూడా వెంటనే మనము ఒప్పుకోవటం అనేది మనకు మేలు ప్రియులారా. యాకోబు యోసేపును అధికంగా ప్రేమించాడు కనుక తాను ప్రేమించినటువంటి తన కుమారునికి ప్రమాదం కలిగింది. అంటే ఎంతో ప్రేమించినటువంటి యాకోబు యోసేపుకు ఒక అంగీని కుట్టించి ఇచ్చాడు. ఈ అంగీయే అతని దుఃఖానికి కారణమైంది ప్రియులారా. ఆ అంగీని చూసే నిజంగా యోసేపు చచ్చిపోయాడు అని నమ్మాడు. యాకోబు అంత ఎక్కువగా దుఃఖపడడానికి గల కారణం ఏంటో తెలుసా? యోసేపును అధికంగా అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. అందుకనే దేవుని వాక్యములో నాకంటే తండ్రిని, తల్లిని, నీ భార్యను, నీ పిల్లలను, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెండ్లను, నీ ప్రాణమును సహా నాకంటే నీవు ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నా శిష్యుడు కానేరవు అన్నాడు ప్రభు. మాత్రమే కాదు, ప్రభు కంటే మనము ఎవరిని దేనిని ఎక్కువ ప్రేమిస్తామో అది లేనప్పుడు మనం దుఃఖిస్తాము. ఎందుకంటే మనం ప్రేమించేవారు ఒకనాడు ఉండరు, మనము ప్రేమించే వస్తువులు ఉండవు, మనం ప్రేమించేవి ఏమీ ఉండవు. మనము ప్రేమించాల్సింది ఎవరిని అంటే అందరికంటే అన్నిటికంటే మన ప్రభువుని ప్రేమించాలి. ఇక్కడ దేవుని మీద కాక తన ప్రేమ అంతా కూడా తన కుమారుడైన యోసేపు మీద పెట్టుకున్నాడు. కాబట్టి యాకోబు యోసేపు చనిపోయాడు అని నిర్ణయం చేసుకుని అంగీని బట్టి అంగలార్చాడు, ఏడ్చాడు. ఆ ప్రేమ ఎంతో దుఃఖానికి కారణమైంది ప్రియులారా. అందుకనే ప్రియ ప్రభువారు చెప్పాడు, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన నీ ప్రభువుని ప్రేమించు అన్నాడు. పరిపూర్ణమైనటువంటి ప్రేమ మనకి దుఃఖాన్ని కలిగించదు. ఎవరి మీద ఉండాలి పరిపూర్ణమైన ప్రేమ? అత్యధికమైనటువంటి ప్రేమ ఎవరి మీద ఉండాలి? ప్రియమైన వారలారా, మనలను ప్రేమించి మనలను రక్షించడం కొరకు ఆ కలువరి సిలువలో నిలువెల్లా గాయాలు పొంది తన శరీరంలో ఉన్న రక్తమంతా ధారపోసి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనకు రక్షణ కలిగించాడే, ఆ రక్షకుణ్ణి ప్రేమించాలి కానీ మనుషులను కాదు, వస్తువులను కాదు. ప్రియులారా, ఎందుకు మనం వాటిని ప్రేమించకూడదంటే ఇవి లేకపోతే మనం ఏడుస్తాం, కుంగిపోతాం. అయితే ప్రభు నిత్యము ఉండేవాడు. ఇదిగో మొదటి వాడను కడపటి వాడను, నేను మృతుడనైతిని గాని యుగ యుగములు నేను జీవించువాడను అని ప్రభు చెప్పాడు. ఆ జీవాధిపతి, ఆ సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునందు నీ పరిపూర్ణమైన ప్రేమను ఉంచినప్పుడు నువ్వు దుఃఖపడవు. ఎందుకంటే అశాశ్వతమైనటువంటి ఈ లోకములో ఏ మనుషుడు శాశ్వతం కాదు, ఏ వస్తువు శాశ్వతం కాదు. కాబట్టి అశాశ్వతమైన వాటి మీద ప్రేమ కాదు మనం ఉంచాల్సింది. శాశ్వతమైన వాడు, నిత్యుడు, ఆ ప్రభువు మీద మన ప్రేమ ఉంచాలి. అయితే వీరిని ప్రేమించవద్దు అని ఏం చెప్పలేదు. రెండవ ఆజ్ఞ చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణిని ప్రేమించు అన్నాడు. అవును, మొదటి ప్రేమ, మొదటి స్థానం, ఆ ప్రాముఖ్యత ప్రభువుదే, మన జీవితంలో ప్రభువుదే, తర్వాతే మిగిలినవన్నీ. ప్రియులారా గమనించండి, యాకోబు తన బిడ్డలందరూ వచ్చి ఓదార్చిన ఓదార్పు పండుగ నొల్లకపోవడానికి గల కారణం ఏంటి? ఆ ఓదార్పు రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ప్రియులారా గమనించండి, యాకోబు
యోసేపును దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఈ దినాలలో చాలామంది చాలా ఎక్కువ శాతం దేవుణ్ణి ప్రేమించకుండా దేవుడి ఇచ్చిన వాటిని ప్రేమిస్తున్నారు. అందుకని అబ్రహాముకు కూడా ఈ శోధన వచ్చింది. ఆదికాండం 22వ అధ్యాయములో ప్రభు అయినటువంటి దేవుడు అబ్రహామా అని పిలిచినప్పుడు, చిత్తం ప్రభువా, నీ ఒక్కగానొక్క కుమారుడు నీవు ప్రేమించే ఇస్సాకును మోరియా దేశమునకు తీసుకొని పోయి అక్కడ నేను చూపించబోయేటువంటి పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి అర్పించడానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాముకు వచ్చిన పరిశోధన ఏంటంటే, అబ్రహాం ఇప్పుడు ఇస్సాకును ప్రేమిస్తాడా లేక ఇస్సాకుని ఇచ్చినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తాడా? ఈ పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి. ఈనాడు దేవుడు ప్రేమించి ఒక ఉద్యోగం నీకు ఇస్తే, దేవుడు ప్రేమించి నీకు ఒక వ్యాపారం ఇస్తే, దేవుడు ప్రేమించి నీకు ఒక వృత్తినిస్తే, దేవుడు ప్రేమించి నీకు భార్యను భర్తను బిడ్డల్ని ఇస్తే, దేవుడు ప్రేమించి నీకు ఇల్లునిస్తే, దేవుడు ప్రేమించి నీకు సమృద్ధినిస్తే, వీటిని ఆరాధన చేస్తున్నావు తప్ప, వీటిని ప్రాముఖ్యమైనగా పెట్టుకున్నావు తప్ప, నీవు దేవునిని ఆరాధన చేయడానికి, దేవుణ్ణి పూజించడానికి దేవుణ్ణి ప్రధానంగా పెట్టుకుంటున్నావా? ప్రాముఖ్యమైన వాటిగా పెట్టుకుంటున్నావా? దేవుని సన్నిధి నీకు ప్రాముఖ్యమైందా లేకపోతే ఇవన్నీ నీకు ప్రాముఖ్యమైనవి? వేటిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు? ఈనాడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఘోరమైన పాపము ఏది అని అంటే, ఇచ్చిన దేవుణ్ణి మరిచి ఇచ్చిన వాటిని ప్రేమించేటువంటి ఈ దౌర్భాగ్యపు క్రైస్తవ సమాజము ఘోరమైనటువంటి పాపము చేస్తుంది అని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ పాపము నీ దుఃఖానికి కారణం, ఈ పాపము నీ వేదనకు కారణం. మొదట ఆయన రాజ్యము ఆయన నీతిని వెదకండి. మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి. కానీ యాకోబు తన కుమారుని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమించిన కుమారుడు చచ్చిపోయాడు అని అనుకుని ఎంతో దుఃఖిస్తున్నాడు. అందుకని ప్రభువు కంటే ఎవరిని దేనిని ఎన్నడూ మనము ప్రేమించరాదు. ఎన్నడూ మనము ప్రేమించరాదు. మనం ఎవరిని ప్రేమించాలి? ప్రియమైన వారలారా, మనం అంగలార్చాలి. ఎవరి కొరకు? నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, వారి రక్షణ కొరకు మనం అంగలార్చాలి, కన్నీరు కార్చాలి. మన కళ్ళ ముందు ఎందరో రక్షణ లేక నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి, అంగలార్చాలి. అంతేగాని వీటి కోసం కాదు. నీ పాపాల విషయమై నువ్వు పశ్చాత్తాపపడాలి, ఏడవాలి, కన్నీరు కార్చాలి, దుఃఖపడాలి, రోధించాలి. పాపములో మునిగి తేలుతూ పాపానికి జీతమైన రెండవ మరణానికి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ప్రజల రక్షణ కొరకు మనం కన్నీరు కార్చాలి, అంగలార్చాలి. అంతేగాని వీటి కొరకు కాదు. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ప్రియమైన వారలారా, అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఎక్కడికి వెళ్ళిపోతాడంట? మృతుల లోకము అన్నాడు. దేవుని దాసులు చెప్పేది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళక ముందు ఈ పాతాళము అనేది 3 భాగాలుగా ఉన్నది. 1 పాపాత్ములుండే స్థలము, 2 అబ్రహాము రొమ్ము, 3 అగాధం. ఈ పాతాళములో ఈ 3 స్థలాలు ఉన్నట్టుగా మనము దేవుని వాక్యాన్ని బట్టి మనము చెప్పగలుగుతూ ఉన్నాం.
ఈ పాపాత్ములు ఉండేటువంటి ఈ స్థలము అబ్రహాము రొమ్ము అగాధము. ఈ అబ్రహాము రొమ్ము అనేది పరదైసుగా పిలువబడింది తర్వాత. అలాగైతే పాత నిబంధన భక్తులను ఆయన చెరబట్టి పరదైసుకు తీసుకొని పోయాడు. అయితే ఇప్పుడు పాతాళ లోకములో పాపాత్ములుండే స్థలము అగాధమే ఉన్నాయి. అయితే అబ్రహాము రొమ్ము పరదైసుకు తీసుకొని పోబడింది. ప్రియమైన వారలారా, ఈ మృతుల లోకము అన్నాడు ఇక్కడ. ఈ మృతుల లోకములో పాపాత్ములుండే స్థలం ఉన్నది, అబ్రహాము రొమ్ము అదే పరదైసు, అలాగే మూడవది అగాధ. ఈ మృతుల లోకము ఈ 3 భాగాలుగా ఉన్నప్పుడు ఈ అబ్రహాము రొమ్మును ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి తీసుకొని పోయాడు, అంటే పైకి తీసుకొని పోయాడు. పాతాళ లోకములో ఆ భాగము లేదు అని మరి పండితులైనటువంటి దేవుని సేవకులు చెప్పగా నేను విన్నాను. కాబట్టి ప్రియులారా, మృతుల లోకమునకు వెళ్ళిపోతానంటే నేను దుఃఖముతోనే చచ్చిపోతాను, నేను వాదార్పు పొందకుండగానే చచ్చిపోతాను, నేను సంతోషంగా కాకుండా దుఃఖముతోనే ఏడుస్తూనే నేను చచ్చిపోతాను అని యాకోబు ఇక్కడ తన బిడ్డలతో చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకో తెలుసా? యాకోబు ఈ దుఃఖానికి కారణం ఏంటంటే యాకోబు అందరినీ సమానంగా ప్రేమించాలి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించాలి. కానీ ఈ ప్రేమంతా పట్టుకుని యోసేపు మీద పెట్టుకున్నాడు. యోసేపు చచ్చిపోయాడని తెలియగానే దుఃఖిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము అందరినీ సమానంగా ప్రేమించాలి. అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణి మనము ఎక్కువగా ప్రేమించాలి. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు సెలవిచ్చిన నీ వాక్య సత్యాలను బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని నాయన మా హృదయంలో భద్రంగా దాచుకుని వాటిని నెమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యమును మాకందరికీ దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.